హాయ్ చిన్నారులు. ఈరోజు నుంచి మీకు అమ్మమ్మ రోజు ఒక కథ చెప్పాలనుకుంటుంది. మరి ఈ కథలు విని కథలో మంచి చెడు బాగా అర్థం చేసుకుని చక్కటి పిల్లల్లాగా మీరు పెరగాలి అని అమ్మమ్మ మంచిగా కోరుకుంటుంది. మరి కథ చెప్పుకుందామా? అనగనగనగా ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒక అమ్మా నాన్న ఉన్నారు. అయితే ఆ అమ్మా నాన్న చక్కగా సంతోషంగా ఉంటారు, కానీ వాళ్ళ మనసులో ఒక చిన్న దిగులు ఉంటుంది. అదేంటంటే వాళ్ళకి పిల్లలు అనేవాళ్ళు లేరు. అయ్యో, మనకి పిల్లలుంటే బాగుండేది, మనం వాళ్ళని బాగా చక్కగా పెంచి పెద్ద చేయాలని కోరుకుంటున్నాము, అయ్యో మనకి ఇంకా పిల్లలు లేరు అని బాధపడుతూ ఉంటారు. అలా వాళ్ళు బయట కూర్చున్నప్పుడు ఒకసారి వాళ్ళ ఇంటి వరండాలోకి ఒక ముంగీస వస్తుంది. అది ఎక్కడి నుంచో వచ్చి ఒక మూలకి చిన్నది దాక్కుంటుందన్నమాట ముంగీస. దాన్ని చూసి అయ్యో చిన్నగా ఉంది, బయట వర్షం పడుతుంది, బయటికి వెళితే బురదలో దీన్ని ఎవరైనా తొక్కేస్తారు, బురదలో పడిపోతుంది, అయినా ఇది ఇక్కడికి ఎలా వచ్చింది, అయ్యో పాపం అనుకొని దాన్ని జాగ్రత్తగా వెచ్చగా తుడిచి దానికి తినటానికి కొంచెం పాలు ఆహారం, అది తినే ఆహారం పెడతారనమాట. అలా పెట్టేసరికి అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది చూసిన వీళ్ళు కూడా చక్కగా ముచ్చటపడి ఇంట్లోనే దానికి ఆహారం పెడుతూ పెద్ద చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో వాళ్ళకి ఒక చిన్ని పాప పుడుతుంది. అప్పుడు ఆ పాపను చూసి వాళ్ళు చాలా సంతోషపడుతూ, ఈ ముంగీస మన ఇంటికి వచ్చిన వేళ విశేషము, మనకి ఒక మంచి పాప పుట్టింది, మనం ఇద్దరిని ప్రేమగా చూసుకుందాము అని చెప్పి అప్పటి నుంచి ముంగీసని పాపని కూడా చాలా చక్కగా పెంచుకుంటూ ఉంటారు. ఒకరోజు నాన్న ఆఫీస్కి వెళ్తారు. మరి అమ్మ ఏమో అర్జెంటుగా అవసరమయ్యి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అలా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు. అయ్యో ఇంట్లో ఇప్పుడు ఎవరూ లేరు, నేను ఒక్క 5 మినిట్స్లో వచ్చేస్తాను, కానీ ఎలాగబ్బా అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనము మామూలుగా ఇంట్లో పెంచుకునే వాటితో ఏదైనా మాట్లాడితే ఆ జంతువులు అవి అర్థం చేసుకుంటాయి కదా. అలాగే నేను వెంటనే వచ్చేస్తాను నాన్న, జస్ట్ 5 మినిట్స్లో వచ్చేస్తాను, తాళం వేసి జాగ్రత్తగా వెళ్తాను, పాపని బాగా చూసుకో అని చెప్పి అమ్మ బయటికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం కల్లా పైనుంచి ఒక పాము పాప ఉయ్యాల మీదకి వస్తూ కనిపిస్తుంది. అది చూసి అయ్యయ్యో అమ్మ ఉంటే ఇప్పుడు పాముని ఏదన్నా చేసేది, అమ్మ లేదు, మరి పాప మీదకి వెళ్ళిపోతుంది, ఈ పాముని నేను ఎదిరించగలిగిన శక్తి నాకు ఉంది అని చెప్పి ఆ పాముతోటి ముంగీస ఫైట్ చేస్తుంది. అలా ఫైట్ చేసి 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 పాముని బాగా భయపించి బెదిరించి పడేస్తుంది. అప్పుడు ఆ పాము చనిపోయి కింద పడి ఉంటుంది. ఆ తర్వాత ముంగీస హమ్మయ్య, నేను పాపని రక్షించాను, అమ్మ నన్ను బాగా చూసుకుంది, నేను చెప్పిన పని చక్కగా చేయగలిగాను అని సంతోషంగా రిలాక్స్గా కూర్చోగలుగుతుంది. ఆ టైంలో తలుపు తీసిన అమ్మకి ముంగీస మూతి నిండా రక్తం కనిపిస్తుంది. అయ్యయ్యో, నీ లక్షణం పోగొట్టుకున్నావు కాదు, నేను నిన్నెంత ప్రేమగా చూసుకున్నాను, పాపని కరిచేసావా, నీకు అస్సలు ఏమైంది అని చెప్పి కోపం వచ్చి గబగబా ముంగీసని కర్ర తీసుకొని టప్పటప్ప కొడుతుంది. ముంగీస చెప్పేది ఏమీ అర్థం చేసుకోదు. కాసేపటికి ఉయ్యాలలోకి చూస్తే పాప కిలకిలా నవ్వుతూ ఆనందంగా కనిపిస్తుంది. అదేంటిది, పాప హ్యాపీగా ఉంది, మరి ముంగీస నోటికి రక్తం ఉంది ఎందుకని అని చూసేసరికి ఆ పక్కన ఒక పాము చనిపోయి పడి ఉంటుంది. అయ్యయ్యో, పాపని పాము నుంచి రక్షించిందా, అది తెలుసుకోకుండా నేను దీన్ని అనవసరంగా కొట్టేశాను, తప్పు నా దగ్గర పెట్టుకొని దీన్ని కొట్టాను కదా, చాలా తొందరపడ్డాను అని చెప్పి సారీ అని చెప్పి ముంగీస గాయాలన్నీ శుభ్రం చేస్తూ నా పొరపాటుని క్షమించు, ఇంకొకసారి ఇలా తొందరపడను అని చెప్పి చెప్తుంది. అప్పుడు ముంగీస కూడా పర్లేదులేమ్మా, నువ్వేదో కంగారు పడ్డావు అంతే అని చెప్పి చెప్తుందనమాట. మనకి ఈ కథలో ఏమర్థమవుతుంది? మనం ఎప్పుడైనా సరే మన మంచి కోసం ఎవరైనా చెప్పినప్పుడు ఓపికగా వినాలి. తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మనకి ప్రమాదం.
చూడండి ఇప్పుడు చలికాలం కదా! మనకేమో ముక్కు కారిపోతుందనుకోండి, అమ్మ ఐస్ క్రీమ్ అని ఏడిస్తే అమ్మ ఐస్ క్రీమ్ కొనదు కదా! ఎందుకు? మన మంచికే. మళ్ళీ మనకు జలుబు చేసి బోలెడంత సిక్ అయిపోతామని చెప్పి అమ్మ మనకి ఐస్ క్రీమ్ కొనివ్వను అని చెప్తుంది. జలుబు తగ్గిపోయి సమ్మర్ వచ్చినప్పుడు అమ్మ మనకి బోలెడన్ని ఐస్ క్రీమ్స్ కొనిస్తది కదా! అందుకని మనం అమ్మ మాట వినాలి. అమ్మ మాట వినకుండా ఉండకూడదు. ఎప్పుడైనా సరే తొందరపడి అమ్మ వాళ్ళ నిర్ణయం తీసుకోకూడదు. అలాగే పిల్లలు కూడా అమ్మ మాటని ప్రేమగా వినాలి. అమ్మ ఎప్పుడు తొందరపడదు కదా! తొందరపడ్డా, కోప్పడ్డా మన మంచికే అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ముంగిస బాగా అర్థం చేసుకుంది కదా! మరి మనం కూడా అర్థం చేసుకుంటాం కదా మన అమ్మకి. అమ్మ మంచిది. గుడ్ నైట్.